వెళ్తుంది అందరికీ ఇప్పుడు చెప్పండి. నాచు ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని లాంచ్ చేస్తారు. ఆ మండలంలో మరీ పరిష్కారం చేస్తారు. ఏదైనా భూ సమస్యలు తర్వాత జూన్ 1 నుంచి అన్ని మండలాల్లో ఇది స్టార్ట్ అవుతుంది. పద్దెన రాష్ట్రాల నుంచి భూ చట్టాలు తీసుకొచ్చి దాన్ని అధ్యయనం చేసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రతి ఒక్కరికి భూమి ఉండాలనేది ఒకటి ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఈ పాలకులు ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క దేశ నాయకులు పెద్ద పెద్ద భూ కమతాలు జమీందారులు దొరలు ఎన్నో అంటే సామాన్యుడికి భూమి ఉండేది కాదు, రైతు కూడా భూమి ఉండేది కాదు. ఇవాళ రైతు అంటే రైతు అనేటోడు ఇవాళ జమీందారులతో కానీ పెద్ద పెద్ద భూస్వాములతో కానీ ఈ భూ పంపిణీ జరిగింది కాబట్టి ఇవాళ రైతులుగా మారిన మన మండలంలో ఆ రైతుకు ఏ విధంగా చట్టాలు ఉన్నాయి, ఆ రైతుకు అనుకూలంగా చట్టాలు ఉన్నాయి. ఇవాళ క్రయ విక్రయాలు జరిగినా ఏదైనా సాగు చేసుకుంటున్నా ఆ చట్టం ప్రకారం ఆ రైతుకు చట్టం రావాలని చెప్పి మీ అందరూ తెలుసు. గతంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఎన్నో భూ సంస్కారాలు ఇచ్చింది. పివి నరసింహరావు ఉన్నప్పుడు ఎన్నో భూ సంస్కారాలు ఇచ్చింది. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయినా కూడా ఎన్నో భూ సంస్కారాలు ఇచ్చింది. పూర్వ రామకృష్ణరావు మన ముఖ్యమంత్రి, మన తాలూకు ముఖ్యమంత్రి, మన పూర్వ మనిషి, ఆయన భూ చట్టాలు టెనెంట్ చట్టాలు ఇచ్చింది. టెనెంట్ చట్టాల వల్ల ఎంతో మంది రైతులు ఒక వెసులుబాటు అయింది. వాళ్ళ చట్టాలు కొందరు చుట్టాలుగా మార్చుకుంది. మరొక దరిద్రం ఆ ధరణి చట్టం తెచ్చిన తర్వాత భూమి అంటే ఏందో, భూమి వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో ధరణి చట్టం అందరిని చూపెట్టారు. మా రవి కూడా అంటున్నాడు, అన్న ఒక ధరణి పోయినందుకు మేమందరం సులభంగా పనిచేసుకోగలుగుతామని చెప్తా ఉన్నాం. అంటే ప్రతి ఒక్కరు భూపు కాసులకు కొన్ని కుటుంబాలకే అది చుట్టంగా ఆ ధరని మార్చుకున్నారు. ఆ ధరని వల్లనే ఇవాళ వర్ణాధికం రైతు యొక్క కష్టాలు, గ్రామాలలో ఎన్నో ఇబ్బందులు వాళ్ళు ఇష్టానుసారంగా మార్చుకున్నారు. కాబట్టి ఈ యొక్క ధరణిని తప్పకుండా మార్చుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రోజే ఒక మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటే నిజంగానే బంగాళాఖాతంలో వేయడం జరిగింది, భూపాలకులు చేయడం జరిగింది. నేను ఎమ్మెల్యే కాకముందు కూడా నేను ఇదే స్వయంగా ఎన్నిసార్లు కలెక్టర్కు మొక్కుకున్నా, అడిగోకు మొక్కుకున్నా, సీఎంకు ఎంత మంది లేకపోయినా మనము ఎవరికి పని చేయలేకపోయినాం.
ధరని పట్టిన దళితం రైతుని ఎలా ఏదో నాణ్యం ఉంది, చెప్పంత భూమి ఉంటే చెప్పినట్టుగా అలా కొడుకు అన్నట్టుగా ఇవాళ ధరని తెచ్చినాక ప్రతి ఒక్కరు ఏ కుటుంబమైన చిన్న పెద్ద అనకూడదు, ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు పడ్డాయి కాబట్టి ఇది ప్రజాపాలన ప్రభుత్వం కాబట్టి ప్రజలు నచ్చే విధంగా ప్రజలు మెచ్చే విధంగా ఈ చట్టాన్ని తేవడం జరిగింది. ఈ చట్టం ఏదో ఆషామాషిగా ఏదో ఒక కుటుంబంలో నలుగురు కూర్చొని అల్లుడు బిడ్డ కొడుకు తండ్రి కూర్చొని చేసిన చట్టం చెందుకుంటున్నాయి అని మళ్ళీ కొత్తగా పాస్ కోసం చేయాల్సిన అవసరం లేదు. హక్కుల రికార్డుల సవరణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించవచ్చు. ఉన్న రికార్డును వాటిని సవరించడానికి అంటే తప్పకుండా సరి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. మనం మే 1 నుంచే ప్రతి జిల్లాకు పర్యటిస్తున్నాం. జూన్ 1 వీక్ నుంచి అన్ని మండలాలు చూసుకుంటున్నాం. మా జిల్లాలో చూస్తున్న పర్యటన కూడా శ్రీకాకుళం తీసుకుంటున్నాం, ఉద్యోగం తీసుకున్నాం, ఇది పర్యటిస్తున్నాం. సో ఈ మంత్ పర్యటిస్తున్నాం. నెక్స్ట్ మంత్ నుంచి అన్ని మండలాలు కూడా ఇట్లా రికార్డు సవరణ కార్యక్రమాన్ని మనం నిర్వహించబోతున్నాం. అవి చట్టం కింద చేస్తున్నాం. రీసర్వే చేసి కొత్త హక్కుల రికార్డు రూపొందించారు. ఇది రానున్న రోజుల్లో హక్కులే వాడుకోవడానికి పెట్టబోతుంది. నెక్స్ట్ స్టడీ చేయాలి అని నాకు ఒక 2 ఎకరాల భూమి ఉంది. నాకు 2 ఎకరాలు ఒకటే ఎకరం వచ్చింది. ఇంకో ఎకరం నా పేరు నారాయణ రెడ్డి, నా ఊళ్ళో నారాయణ రెడ్డి ఉంటే ఆయన పేరు పడదు. అప్పుడు మీరు పాఠశాలలో వస్తే ఎంఆర్ దగ్గరికి వస్తే నా దగ్గర లేదని చూడాలి, ఆర్టీ దగ్గరికి వస్తే నా దగ్గర లేదు, కలెక్టర్ దగ్గరికి వస్తే కూడా మరి ఆయన తీసుకుంటా సంకల్పం పెట్టించుకుంటా అప్పుడు పాఠశాల చూడాలి. ఎందుకంటే దాన్ని స్కూల్ మోడల్గా నాకంటే మార్చే అధికారం నాకు లేదు. అని ఈ చట్టంలో మా యొక్క నియమాలు అవగాహనకి నోటీసు ఆయన దగ్గర నుంచి రికార్డు కంపల్ చేయొచ్చు. 2 ఈయన రికార్డు ఆయన 2 వెరిఫై చేసి ఏది తప్పైతే దాన్ని వెరిఫై చేసి తీసేసి ఏది కరెక్ట్ అయితే దాన్ని ఎక్కించే అధికారం చట్టం. ఈ చట్టంలో ఉన్న ముఖ్యమైన అంశం అంటే రెవెన్యూ రికార్డులో అనుకుంటే భూమికి భూ యాజమాన్య హక్కు పత్రం మరియు పట్టదారు పుస్తకం ఇస్తారు. ఆరువాకు ఎవరి పేరు ఉంటే వారే భూమి యజమానిగా పరిగణించబడతామైన భూమి రికార్డు. ఇక్కడ మనకు భూభారత చట్టం ద్వారా మనం రికార్డ్ ఆఫ్ రైట్స్ ను తయారు చేస్తాం. అంటే ఏ భూమి మీద యజమానికి సంబంధించిన భూమి వివరాలు అంటే ఏ గ్రామం, సర్వే నెంబర్ ఎంత, ఎక్స్టెంట్ ఎంత, దాని వివరాలను మనం ఈ చట్టం కింద నిర్వహిస్తాం. అంటే ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ భూ యాజమాన్య హక్కు ఎవరైతే ఉంటుందో ఆ వ్యక్తిని మనం యజమానిగా గుర్తిస్తాం. తర్వాత ప్రభుత్వం నుంచి అందించే అన్ని రకాల వసతులు వాటిని దీని ప్రకారమే మనం అందిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గా రైతు భరోసా ఇవ్వాలి. రైతు భరోసా ఎవరికైతే ఈ రికార్డు పేరు ఉంటుందో వారికి ఇస్తాం. బ్యాంక్ లోన్ ఇవ్వాలి, ఎవరికైతే ఈ పాస్బుక్ ఉంటుందో వారికి ఇవ్వడం జరుగుతుంది. మార్టిగేజ్ చేయాలి లేదా అమ్మాలి, ఇట్లా ఏది చేయాలన్నా కూడా ఈ రికార్డు చాలా ముఖ్యం. కాబట్టి మనకు ఇవ్వడానికి ప్రభుత్వం ఒక చట్టరూపకంగా అంటే ప్రభుత్వం భూభారతి చట్టం పైన అవగాహన సదస్సులను అన్ని మండల స్థాయిలో అక్కడ ఉన్న రైతులకు అవగాహన కల్పించే విధంగా నిర్వహించమని ఆదేశాలు ఇచ్చారు. దానికి అనుగుణంగా ఈరోజు కొత్తూరు మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రైతు సోదరులందరితో ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భూభారతి చట్టంలో మనకు అనేక రకాల అంశాలు రైతులకు చాలా సులభతరంగా వారి యొక్క హక్కులను రెవెన్యూ రికార్డు నమోదు చేసే విధంగా, అదేవిధంగా ఈ చట్టంలో అధికార వికేంద్రీకరణ చాలా విషయాలు కూడా చాలా అంశాలకు సంబంధించినవన్నీ కూడా మండల స్థాయి, డివిజన్ స్థాయిలోనే పరిష్కారం అయ్యే విధంగా ఈ కొత్త చట్టం అనేది ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ రికార్డులో ఏమైనా తప్పులు ఉంటే, పేరు సరిగా లేదు, సర్వే నెంబర్ తప్పు ఉంది, ఎక్షన్ తప్పు ఉంది, ఇట్లాంటి వాటన్నింటినీ కూడా సరి చేసుకోవడానికి ఈ చట్టంలో అధికారులకు మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో అధికారులు ఇవ్వడం జరిగింది.
అట్లే ఈ చట్టంలో వారసత్వంగా వచ్చే భూమికి ప్రాపర్ ఎంక్వైరీ చేసిన తర్వాతనే విరాసత్ అనేది ఇచ్చే విధంగా చట్టంలో మనకు ఉంది. దాని తర్వాత ఒకవేళ ఎక్కడైనా తప్పు జరిగితే ఎక్కడో సివిల్ కోర్టుకి వెళ్లకుండా అధికార యంత్రాంగంలోనే అప్పీల్ చేసుకున్నట్టుగా రెండంచెల అప్పీల్ వ్యవస్థ ఉంది. దాంతో పాటుగా మనకు ప్రస్తుతం రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ ఒకే రోజు జరిగేటట్టుగా కూడా ఈ చట్టంలో మనకు అవకాశం ఉంది. దీంతో పాటుగా రానున్న రోజుల్లో ప్రతి అమ్మకాలు కొనుగోలుకు ముందే ఆ భూమిని సర్వే చేసి మ్యాప్ తయారు చేసిన తర్వాతనే ఆ యొక్క రిజిస్ట్రేషన్ పూర్తి చేసినట్టుగా ఈ చట్టంలో మనకు అతి ముఖ్యమైన అంశం ఉంది. దాంతో పాటుగా భూదార్ మనుషులకు ఆధార్ ఎట్లయితే ఉందో ప్రతి కమతానికి భూదార్ నెంబర్ ఇచ్చే విధంగా, ఆ భూదార్లో జియో కోఆర్డినేట్స్తో హద్దును నిర్ణయించే విధంగా, విస్తీర్ణము, ఆ భూమి చరిత్రను ప్రాపర్గా దాంట్లో రికార్డ్ చేసే విధంగా మనం చర్యలు తీసుకోబోతున్నాం. సో రానున్న రోజుల్లో రైతులకు సులభంగా వారి యొక్క హక్కుల రికార్డు నిర్వహించుకోవడానికి, అది కూడా మండల స్థాయి, డివిజన్ స్థాయిలోనే నిర్వహించుకోవడానికి ఈ చట్టం మనకు అవకాశం కల్పిస్తుంది.